శివరాత్రి శివరాత్రి పరమశివుని పూజలతో శివనామ కీర్తనలతో అభిషేకాల జాగరణలతో శివ దర్శన భాగ్యంతో శివరాత్రి శివరాత్రి గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారణాసిపురపతిం భజ విశ్వనాథం. ముందుగా శ్రోతలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పర్వదినాన శ్రీ యలవర్తి శేఖరరాజు గారు మనకు అందించిన సత్సంగ కథలలో ఒక అద్భుతమైన కథ పరమేశ్వరుని సాక్షాత్కారం మీకు వినిపించబోతున్నాను. ముందుగా మోహనవాణి శ్రోతలకు ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. పరమేశ్వరుని సాక్షాత్కారం. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో దశరథ రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి 4 కుమారులు. చిన్న కుమారుడైన శివయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి పశువులను మేపుకొని వచ్చేవాడు. ఒకరోజు శివయ్య అడవిలో పశువులను మేపుతూ ఉండగా చాలామంది సమూహంగా వెళ్తున్నారు. శివయ్య వారి వద్దకు వెళ్ళి పరంధామయ్య అనే వ్యక్తిని, ఏమిటి విశేషం, అందరూ కలిసి ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. మేమందరం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతున్నాము అని సమాధానం ఇచ్చాడు. అంతటా శివయ్య పరంధామయ్యతో, అయ్యా, మీరు దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు నాకు ఒక శివలింగం కొని తీసుకురండి. కనీసం ఆ మల్లికార్జున స్వామి వద్ద నుండి వచ్చిన శివలింగాన్ని పూజించుకునైనా నా జన్మను తరింప చేసుకుంటాను అని చెప్పాడు. సరేనని పరంధామయ్య శివయ్య వద్ద డబ్బు తీసుకుని శ్రీశైలం బయలుదేరాడు. కొద్ది కాలానికి యాత్ర ముగించుకొని అందరూ తిరిగి వెళ్తున్నారు. శివయ్య పరంధామయ్య తెచ్చే శివలింగం కోసం ఆతురతతో ఎదురు చూస్తున్నాడు. దూరం నుండి శివయ్యను చూసిన పరంధామయ్య ఈ విధంగా అనుకున్నాడు, అయ్యో, నా మతి మరుపు వలన శివలింగం తీసుకురావడం మర్చిపోయానే, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని పొదల చాటుకు వెళ్ళి మేక పెంటికలను తీసి ముద్దగా చేసి పైన మరొక తెల్లని గుడ్డతో గట్టిగా చుట్టి శివలింగం మాదిరిగా తయారు చేసి తీసుకువచ్చాడు. శివయ్యను చూసిన పరంధామయ్య, ఈ శివలింగాన్ని శివయ్యకు ఇవ్వు అని స్వయంగా అయ్యవారు ఎదురుపడి ఇచ్చారు. కానీ ఈ శివలింగాన్ని ఇంటిలో కాకుండా విశాలమైన ప్రదేశంలో ఉంచి ప్రతిరోజు పూజ చేయాలి అని చెప్పారని చెప్పి వెళ్ళిపోయాడు. శివయ్య తాను పశువులను కాచే ప్రదేశంలో పెద్ద రాతి బండపైన శివలింగాన్ని ఉంచి ప్రతిరోజు ధ్యానించేవాడు. సాయంత్రం సమయంలో ఆవులు, గేదెల నుండి పాలను తీసి పరమేశ్వరునికి అభిషేకం చేసి ధ్యానించేవాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం వేళ గేదెల నుండి పాలు రావు. అదేవిధంగా వారం రోజులు గడిచింది. ఇది గమనించిన దశరథ రామయ్య కొద్ది రోజుల నుండి సాయంత్రం సమయంలో గేదెల నుండి పాలు లభించడం లేదు, వీడు అడవిలో ఏం చేస్తున్నాడు చూసి వద్దామనుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ పెద్ద రాతి బండపైన కూర్చుని శివలింగంకు అభిషేకం చేస్తూ ఉన్న కొడుకును చూసి
అతని వద్దకు వెళ్ళి, ఏమిటి నువ్వు చేస్తున్నావు? రోజు గేదెల నుండి వచ్చే పాలను ఈ విధంగా వృధా చేస్తున్నావా అని పూజకు భంగం కలిగించాడు. పరమేశ్వరుని పూజలో రమించిపోయిన శివయ్యకు పూజకు అంతరాయం కలగడం వలన బాగా కోపం వచ్చి తండ్రి శిరస్సును ఖండించి పూజ మధ్యలో విఘ్నం కలిగిందని పరిపరి విధాల శివుని వేడుకున్నాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై దేహం నుండి విడిపోయిన తలను దగ్గరగా చేర్చమని చెప్పి అతడిని బ్రతికించి శివయ్యకు ముక్తిని ప్రసాదించాడు. శ్రద్ధాభక్తులతో తనను తాను మైమరిచిపోయి పారవస్యం చెందిన వారికి పరమేశ్వరుని సాక్షాత్కారం తప్పక కలుగుతుంది. పరమేశ్వరుడు భక్త సులభుడని చెప్పడానికి ఇంతకన్నా వేరొక నిదర్శనమేముంటుంది? అద్భుతమైన కథ ఈ శివరాత్రి రోజున మనకు అందజేసిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ అద్భుతమైన శివరాత్రి రోజున ఈ కథను పూర్తిగా విన్నారు. మళ్ళీ మళ్ళీ వినండి, ఎక్కువ మందికి వినిపించండి. అలాగే ఈ రోజంతా ఆ శివుని యొక్క నామస్మరణలో, కీర్తనలో, భజనలో, సత్సంగంలో పాల్గొని ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆ సర్వేశ్వరుడు అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సత్సంగం సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.